తెలంగాణ కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుందని తెలంగాణకు చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దానికి రేవంత్ రెడ్డి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగానే ఆ 22 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్కు షాక్ ఇవ్వబోతున్నారా? వారు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయబోతున్నారా అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతోంది అని, అలాగే బీఆర్ఎస్కి చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దానికి రేవంత్ రెడ్డి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లుగా కూడా వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది గాలి వార్త వాస్తవమా అనడానికి చూస్తే ఇందులో రకరకాల కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే, ఒకటి కాంగ్రెస్ విలీనపరచుకోవడానికి ప్రయత్నిస్తుందన్న ఒక వార్త వస్తుంది, మరోవైపు బీజేపీ కూడా విలీనపరచుకోవడానికే అనే వార్త కూడా వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి? లేదంటే కాంగ్రెసే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని మొత్తం బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కలుపుకోవడానికి ఎందుకు చూస్తుందంటే, గతంలో తెలంగాణ ఉద్యమం ప్రకటించినప్పుడు కూడా ఎప్పుడైతే తెలంగాణ ప్రకటిస్తారో ఖచ్చితంగా బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పట్లో టీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీలో సోనియామ్మకి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబంతో వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన ఓకే అనుకున్నారంట. మేడం గారు ఓకే అంటే ఆయన సరే వెయిట్ చేయండి చూద్దాం అన్నారంట. ఆ వెయిట్ చేయడం చూద్దాం అనడం వల్ల అప్పుడు విలీనం ప్రక్రియ అవ్వలేదు. బట్ ఈయన కుటుంబంతో వెళ్ళి సోనియామ్మకి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు, అంతా జరిగింది. బట్ అంటే ఇది కూడా ఎలా తెలిసిందంటే, కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా దీని గురించి ఓపెన్ అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ కానీ దానికి ఏమాత్రం వెనకాడకుండా ఓకే అనేసి ఉంటే మేము ఇప్పటికి కాంగ్రెస్ లో విలీనం అయిపోయిండు, బట్ మాకెవరికి ఇష్టం లేదు. బట్ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, ఆయన ఇచ్చిన మాట కట్టుబడే ఉద్దేశంలో విలీనం చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో కాంగ్రెస్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాలేదు సెంట్రల్లో, కాబట్టి ఎక్కడ కూడా కేసీఆర్ గారు స్వీప్ చేయడం, క్లీన్ స్వీప్ అవడంతో ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంకా ఆ ప్రస్తావన ఎక్కడ రాలేదు. కాకపోతే కాంగ్రెస్ లోకి విలీనం చేయాలి, కాంగ్రెస్ ని బదనాం చేయాలి, కాంగ్రెస్ లేకుండా మొత్తం వీలే ఏకఛత్రాధిపత్యం వహించాలనే ఆలోచన టీఆర్ఎస్ కు ఉండేది అని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మీరు బొటాబొటి మార్కులతో ప్రభుత్వం స్థాపించారు కదా, రేపొద్దున్న ఒకవేళ ఏమైనా మీ దగ్గర ఉండే వాళ్ళు కొంతమంది అటు బీఆర్ఎస్కో లేదా బీజేపీకి కానీ షిఫ్ట్ అయితే ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు దానికి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆ ఆలోచన ఎవరికైనా వచ్చినప్పుడు నేను దానికి ముందు 10 రోజుల ముందే ఆలోచించి పెడతాను ఏం చేయాలనేది. ఒకవేళ నా ప్రభుత్వాన్ని కూలదోయాలని కానీ లేదా నా ఎమ్మెల్యేలని లాక్కోవాలని ప్రయత్నించి వచ్చిన మరుక్షణమే నేనే వాళ్ళని నాలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తాను, అంత నేను సాధారణంగా వదలను కూడా చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ కొన్ని రకాల అంటే కవిత గారు లాంటి అరెస్టుల్ని అడ్డు చూపి వాటిని బూచీగా చూపించి బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుకోవాలని ప్రయత్నిస్తుందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అవి వచ్చినప్పుడు కూడా మన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర పెద్దలు బండారు లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తులు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉంది కానీ రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఎట్లా ఉంటుందో చెప్పలేమన్నారు. దానికి తగ్గట్టుగా కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహా అయితే 6 నెలలే ఉంటుంది, తర్వాత ఉండదు, ముఖ్యమంత్రులు మారుస్తూ ఉంటారు, ప్రజలు విసిగిపోయి ఆ ప్రభుత్వాన్ని దించేస్తారని కూడా అన్నారు. సో ఇవన్నింటి పరిణామాలు చూస్తే ఇక్కడ బీజేపీతో కూడా బీఆర్ఎస్ పొత్తుగా ఉందేమో. అందుకే బీఆర్ఎస్ కి మొన్న ఎంపీ ఎలక్షన్ సీట్లలో కూడా 8 కదా, బీఆర్ఎస్ కి 0. అసలు బీఆర్ఎస్ కి అంతకుముందు చేసిన సర్వేలు కొన్ని ప్రకారం కూడా చూస్తే కాంగ్రెస్ కు ఒక 10 దాకా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అదే ఉంది కాబట్టి. మేము ఒక 3 బీఆర్ఎస్ కి 3 బీజేపీకి వస్తాయి, 1 ఎంఐఎంకి వస్తాయని చెప్పి అన్ని సర్వేలు మ్యాక్సిమం సుమారుగా అలాగే చెప్పాయి. బట్ మొన్న సర్వేలు ఒకసారిగా తిరకాసు అయిపోయి ఎలక్షన్స్ ముందు అసలు బీఆర్ఎస్ కి 0 or 1, ఎగ్జిట్ పోల్స్ కూడా 0 or 1 అనే చెప్పాయి. వస్తే మెదక్ సీట్ ఒకటి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అది కూడా లేదన్నట్టు చెప్పారు. సో బీజేపీకి ఒక్కసారిగా స్వింగ్ పెరిగింది. ఇదే అసెంబ్లీలో బీజేపీకి డౌన్ అయిపోయిన పరిస్థితి 3rd ప్లేస్కి వచ్చేసింది బీజేపీ. మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ ఒక్కసారిగా విజృంభించడం ఏంటి, 8 తెచ్చుకోవడం ఏంటి,
అంటే లోపాయకారంగా బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం జరిగిందా? బీఆర్ఎస్ బీజేపీకి కలుస్తామని, లేదంటే కవిత గారు లాంటి కొన్ని అరెస్టులకు భయపడి రేపు గవర్నమెంట్, ఇప్పుడు ఎలాగా గవర్నమెంట్ లేదు కాబట్టి రేపు కేటీఆర్ గారు కేసీఆర్ గారి మీద కూడా సమన్లు పంపిస్తుందేమో బీజేపీ, అందువల్ల వీళ్ళు బీజేపీకి సన్నిహితంగా ఉండి లోపాయకారంగా బీజేపీకే ఓట్లు వేయండి అని చెప్పారన్న వార్తలు కూడా చాలా సందర్భంలో హల్చల్ చేశాయి. అంటే ఒకవైపు బీఆర్ఎస్ కేసుల విషయంలో కానీ సెంట్రల్లో కొంత మద్దతు కావాలి కాబట్టి ఇట్లాంటి అంశాల్లో బీజేపీతో విలీనం అవ్వడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఎల్పీని ఎలాగైనా గతంలో ఇచ్చిన మాట ప్రకారం కలుపుకోవాలి అనే ఉద్దేశంలో సీక్రెట్గా బీజేపీకి ఎవరికి తెలియకుండా బీఆర్ఎస్ని ఎలాగైనా విలీనం చేసుకోవాలి అని ప్రయత్నిస్తుంది. దాని తగ్గట్టుగానే మీరు సుమారుగా 22 మంది ఎమ్మెల్యేలు ఎంతమందో ఉన్నారని అన్నారు. ఇది అసెంబ్లీ ఎన్నికలు అయిన వారం రోజులు కూడా ఈ వార్త వచ్చింది. ఒక కీలకమైన నేత బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ నేత వెనక సుమారుగా 17, అప్పుడు 22 కూడా రాలేదు ఫిగర్, 17 మంది 18 ఎమ్మెల్యేలు ఆయన వెనక ఉన్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ బీఆర్ఎస్కి చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, అవును, వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారు అంటూ చెప్పినటువంటి నేపథ్యంలోనే అసలు తెలంగాణ కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. గతంలో కేసీఆర్ గారు కాంగ్రెస్లో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, నేను చెప్తే ఒక సీనియర్ నాయకులు ఆ 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉంది అంటూ గతంలో కేసీఆర్ గారు చెప్పున్నారు. ఇంకొక వార్త, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ లాగేసుకుంటుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఏం జరగబోతోంది తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో? అసలు ఎంత విచిత్రంగా ఉందంటే, తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్నారు వీళ్ళు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు. ఇంత నేము ఫేమ్ ఉన్న కేసీఆర్ గారు మాట్లాడితే మనం ఛానల్ కూడా మార్చాం. అట్లాగా అతుకుపోయి చూసే తెలంగాణ ప్రజలు అంత ఆకర్షించబడ్డ ప్రజానాయకుడు అయింది కూడా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితం అవ్వడము, కొన్ని స్థానాల్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడము, పార్లమెంట్ అయితే మరీ దారుణం, ఒక్కటి కూడా రాలేదు. చూడండి అసలు ఏం జరిగింది అంటే, వీళ్ళు ఇంకెందుకులే ఈ ప్రెజర్ తట్టుకోలేక, లేదంటే ఇటు కొన్ని రకాల కేసులకు భయపడి, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ కదా, ఫోన్ ట్యాపింగ్ కానీ లెక్కర్ స్కామ్ విషయాలు కానీ, లెక్కర్ స్కామ్ అసలు కవిత గారు అనుకున్నా, కవిత గారు వెనుకున్న అసలు హస్తం ఎవరిది అని ఇంకా డెప్త్కి వెళ్తే ఆవిడ ఇచ్చిన ప్లానింగ్ ఆవిడే ఇచ్చారంట మొత్తం లెక్కర్ స్కామ్ సంబంధించి. ఆ ప్లానింగ్ ఆవిడిచ్చిందని ఆవిడకి వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా డెప్త్కి వెళ్తే చాలా ఇష్యూలు బయటపడతాయి. కాబట్టి బీజేపీకి మద్దతుగా వెళ్తున్నారు కాబట్టే బీఆర్ఎస్కి 0 వచ్చే, బీజేపీకి 5, 6 వస్తాయనుకున్నది 8 వచ్చాయని కూడా చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. సో వీళ్ళు మాక్సిమం బీజేపీతో వెళ్ళక ముందే బీఆర్ఎస్ ఎలాగో బీజేపీలో కలిపి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. మేబీ విలీనమా లేదా కలిసి పనిచేయడం పక్కన పెడితే, సో వాళ్ళతో వెళ్ళక ముందే వాళ్ళలో ఉన్న ఒక వర్గాన్ని ఇటు చీల్చుకుంటే బెటర్గా ఉంటుంది అనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన. ఎలాగో తెలంగాణ మేమే ప్రకటించాం కాబట్టి మాకు ఫేవర్గా తీసుకోవడం తప్పు లేదు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ లో చాలా మంది, దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి గారు కానీ, కేశవరావు గారు కానీ చాలా సీనియర్లు, కేసీఆర్కి కుడిభుజం ఎడభుజంలా ఉన్న వ్యక్తులు ఈ రోజు అటు కాంగ్రెస్ లోకి మళ్ళీ వెళ్ళిపోయారుగా. మేబీ వాళ్ళ పిల్లల టికెట్ల కోసమో వాళ్ళ టికెట్ల కోసమో వెళ్ళారు, అలాగే గెలుచుకొచ్చారు. ఏంటి వాళ్ళప్పుడు బీఆర్ఎస్ ఎంత బలహీన పడినప్పుడు నెక్స్ట్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ అనేది మనుగడ సాగించగలదా అంటే ప్రశ్నార్థకమే. కాబట్టి ఏదో ఒక నేషనల్ పార్టీతోనే కనీసం సయోధ్యగానే ఉండాలి, లేదా విలీనంగా అయిపోయి వాళ్ళ గౌరవమైన వాళ్ళు కాపాడుకోవాలి. గతంలో పీఆర్పీకి చిరంజీవి గారు అలాగే చేశారుగా. సో అటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పీఆర్పీని 18 సీట్లు 8 సీట్లు తెచ్చుకొని ఇంకా ఆయన ప్రెజర్ తట్టుకోలేక ఫైనల్ గా కాంగ్రెస్ లో విలీనం చేసి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడికి ఏదో చేసి ఒక సెంట్రల్ మినిస్టర్ చేసేశారు. ఆ తర్వాత మెల్లగా సైడ్ అయిపోయాడు ఆయన. సో ఇప్పుడు కూడా కేసుల పరంగానో లేదా పార్టీ మనుగడ పరంగానో కొంత గ్రిప్ సంపాదించాలంటే ఎందులో ఒక దాంట్లో కలిసి విలీనం అయ్యానా సెంట్రల్ మినిస్టర్ చేయొచ్చు కేసీఆర్ గారిని ఒక థాట్ కూడా ఉంది. మరి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుందో చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.